హలో వ్యూవర్స్, యువర్స్ చాయిస్లో వందల మంది మహేష్ ఫ్యాన్స్ అడిగిన సినిమా ఒక్కడు. ముఖ్యంగా కావలి అఖిల్, సుబ్బారావు, పవన్, మహి, చందు, అరుణ్ గౌడ్, అస్లాం షేక్ వీళ్ళందరితో పాటు ఒక్కడు సినిమాని ఇష్టపడే వాళ్ళందరి కోసం ఈ వీడియో. అది 2003వ సంవత్సరం. తెలుగు సినిమాని ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న కాలం. టాప్ హీరోస్ అంతా అదే బాట పట్టారు. అవే ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అలాంటి టైంలో ప్రిన్స్ మహేష్ కూడా ఫ్యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు అనే వార్త అందరికీ ఆసక్తి కలిగించింది. 2003 జనవరి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ ఫ్యాక్షన్ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ఇది ఫ్యాక్షన్ చిత్రం కాదు, పాత్ బ్రేకింగ్ మూవీ అని అందరి చేత ప్రశంసలు పొందింది. మహేష్ బాబు కెరీర్కి టర్నింగ్ పాయింట్, ట్రెండ్ సెట్టింగ్ అండ్ స్టన్నింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆ మూవీ ఒక్కడు. ఆ సినిమా విశేషాలు, బాక్సాఫీస్ రికార్డ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు 1998లో స్టార్ట్ అయింది. దాని నిర్మాత అశ్విని దత్. అదే టైంలో ఆయన బ్యానర్లోనే చూడాలని ఉంది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దాని డైరెక్టర్ గుణశేఖర్. మహేష్ బాబు ఒకసారి అశ్విని దత్ని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తే గుణశేఖర్ పరిచయం అయ్యాడు. గుణశేఖర్ డైరెక్టర్ అవ్వక ముందు నుండే చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ అనుకున్నాడు. అందులో హీరో చార్మినార్ మీద కూర్చుని స్టైల్గా సిగరెట్ తాగే సీన్ ఉంది. మహేష్ని చూడగానే గుణశేఖర్కి తన హీరో గుర్తొచ్చాడు. వెంటనే మహేష్కి క్లుప్తంగా కథ చెప్పాడు. మహేష్ కూడా ఎగ్జైట్ అయిపోయి చేసేద్దాం, కానీ 3 సినిమాలు కమిట్ అయి ఉన్నాను సార్, అవి పూర్తయ్యాక మన సినిమా మొదలు పెడదాం అని చెప్పాడు. గుణశేఖర్ ఫుల్ ఖుషి, తన కలల సినిమా పట్టాలెక్కుతుందని. అయితే మృగరాజు సినిమా ఫ్లాప్ అవ్వడంతో గుణశేఖర్తో నెక్స్ట్ మూవీ చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు. అన్న మాట ప్రకారం మహేష్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రొడ్యూసర్గా ఎంఎస్ రాజుని చేయమని అడిగారు. స్టోరీ అంతా విన్నాక రాజుగారు ఓకే అన్నారు. మహేష్, గుణశేఖర్, ఎంఎస్ రాజు కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయింది. టైటిల్ అతడే ఆమె సైన్యం. దేవిపుత్రుడు లాంటి ఫ్లాప్ సినిమా నిర్మాత, మృగరాజు సినిమా డైరెక్టర్. వీళ్ళ చేతిలో మహేష్ కెరీర్ గోవిందా అంటూ ఇండస్ట్రీలో సెటైర్స్ పడ్డాయి. షూటింగ్ స్టార్ట్ అయింది. హీరోయిన్గా భూమికని తీసుకున్నారు. చార్మినార్ ఈ సినిమాలో చాలా కీలకం కాబట్టి అన్ని రోజుల షూటింగ్కి అక్కడ పర్మిషన్ ఇవ్వరు కనుక సెట్ వేయమని ముందే ప్రొడ్యూసర్తో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ అవుట్స్కట్స్లో 10 ఎకరాల ఖాళీ స్థలం, అది రామానాయుడు గారిది. అక్కడ చార్మినార్ సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. 300 మంది వర్కర్స్, 3 నెలల నిరంతర కష్టం. చార్మినార్ అండ్ చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్. బడ్జెట్ దాదాపు 2 కోట్లు. ఒక్క సెట్టింగ్కి 2 కోట్లు ఖర్చా అని ఇండస్ట్రీ అంతా షేక్ అయింది. బ్రేకింగ్ న్యూస్ అయింది. ప్రాణం పెట్టి సినిమా చేయడం అంటే ఏంటో ఈ సినిమాతో చూపించారు మహేష్, గుణశేఖర్. వాళ్ళకి సపోర్ట్గా ఎంఎస్ రాజు ఏం కావాలన్నా ఇస్తున్నారు. ఇందులో కబడ్డీ ఆటకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దానికోసం మహేష్ సెపరేట్గా ట్రైనింగ్ తీసుకున్నాడు. అసలే మిల్క్ బాయ్లా ఉండే మహేష్కి షూ వేసుకోవడం అలవాటు.
అయితే కబడ్డీ ఆటలో షూ లేకుండా చేశాడు. షాట్ అయిపోగానే కాళ్ళు కందిపోయేవి, రక్తం కూడా వచ్చేది. ఈ రోజుతో ఆపేద్దాం, రేపో ఎల్లుండో చేద్దాం బాబు అంటే ఏం మాట్లాడకుండా పైకి లేచి నేను రెడీ, షాట్ రెడీనా అని అడిగేవాడట. అంత కష్టపడ్డాడు మహేష్. షూటింగ్ అంతా ఒకెత్తైతే క్లైమాక్స్ ఇంకో ఎత్తు. 11 రోజులు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, రాత్రనక పగలనక తీవ్రమైన చలిలో అలుపు లేకుండా వర్క్ చేశారు. మొత్తం బడ్జెట్ 14 కోట్లు ఖర్చయింది. అప్పటికి ఆ బడ్జెట్తో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే రూపొందింది, అది దేవిపుత్రుడు. అయితే అతడే ఆమె సైన్యం అనే టైటిల్ అప్పటికే రిజిస్టర్ అయింది. సో కబడ్డీ అనే టైటిల్ అనుకున్నారు. మహేష్కి నచ్చలేదు. ఒక్కడు సూపర్ ఉంది, ఒక్కరు నో అనలేదు. అలా 2003 జనవరి 15న గ్రాండ్గా రిలీజ్ అయింది ఒక్కడు మూవీ. మొదట్లో ఈ సినిమాని అందరూ ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు. అయితే మార్నింగ్ షో చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఒక్క రక్తపు చుక్క లేదు, హెవీ డైలాగ్స్ లేవు, నరుక్కోవడాలు, ఎగిరిపడే ఫైట్లు లేనే లేవు. ఒక కొత్త తరహా సినిమాని చూస్తున్న ఫీలింగ్. ముఖ్యంగా మేకింగ్ పరంగా ఒక్కడు హై స్టాండర్డ్స్ సెట్ చేసింది. స్క్రీన్ ప్లే అయితే అమేజింగ్. ఇప్పటికీ ఇంటర్వెల్ సీన్ మహేష్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు సీజన్ నడుస్తోంది. పైగా క్రికెట్ ఫీవర్. వరల్డ్ కప్లో ఇండియా ఫైనల్కి ఎంటర్ అయింది. వీటి మధ్యలో కూడా ఒక్కడు మూవీని జనాలు విరగబడి చూశారు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ని పొగడని వారు లేరు. మహేష్ బాబుకి ఫస్ట్ బ్లాక్ బస్టర్. చాలా ఈజ్తో మన పక్కింటి కుర్రాడిలాగా నటించిన మహేష్కి ఆల్ సైడ్స్ నుంచి అప్రిసియేషన్స్. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. స్టార్ హీరోగా తనని తాను అన్ని రంగాల్లో ప్రూవ్ చేసుకున్నాడు మహేష్. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఆడియో పరంగానూ పెద్ద హిట్ అయింది ఒక్కడు. నువ్వేం మాయ చేశావో గాని పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయితే, సాహసం శ్వాసగా సాగిపో అనే సాంగ్ ఎప్పుడు విన్నా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే కలెక్షన్స్ తుఫాను సృష్టించింది ఒక్కడు. అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్స్లో మామూలుగా ఆడలేదు. ఇదంతా ఒకెత్తైతే నైజాంలో ఒక్కడు మూవీ ఇంకో లెవెల్. ఈ మూవీ నుండే మహేష్ నైజాం నవాబ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ దాదాపు 2.2 crores వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా టోటల్గా నైజాంలో 9 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న ఖుషీ రికార్డ్స్ని చెరిపేసింది. అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 1,50,00,000 వసూలు చేసి స్టన్నింగ్ రికార్డ్ పెట్టింది. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది ఒక్కడు. ఒక్క నైజాంలోనే 20 సెంటర్స్కు పైగా 100 రోజులు ఆడి అందరినీ షాక్కి గురి చేసింది. అంతకు ముందున్న ఇంద్ర రికార్డ్స్ని క్రాస్ చేసింది. మొత్తం మీద 100 కేంద్రాల్లో 100 రోజులు, 10 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఒక్కడు 24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అప్పట్లో ఆల్ టైమ్ టాప్ 2 మూవీగా నిలిచింది. అవార్డ్స్ విషయంలోనూ ఒక్కడు టాప్ ప్లేస్లో ఉంది. మొత్తం 8 నంది అవార్డ్స్ కొల్లగొట్టింది ఒక్కడు. అలానే 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది. బెస్ట్ హీరోగా మహేష్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. దాదాపు 10 రకాల అవార్డ్స్ మహేష్ బాబుకి బెస్ట్ యాక్టర్గా వచ్చాయి. తెలుగులో ఇంత ఘన విజయం సాధించిన ఒక్కడు హిందీలోకి డబ్బై ప్రశంసలు దక్కించుకోగా, తమిళ్లో, బెంగాలీలో, కన్నడలో, ఒడియాలో, హిందీలో రీమేక్ అయింది. తమిళ్లో గిల్లీగా విజయ్ హీరోగా చేయగా, కన్నడలో అజయ్గా పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేశారు. హిందీలో తేవర్గా, బెంగాలీలో జోర్గా రీమేక్ అయింది. అయితే ఈ సినిమాతో మహేష్ని హిందీలో హీరోగా లాంచ్ చేయాలని ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ట్రై చేశారు. కానీ మహేష్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత అమితాబ్, అభిషేక్లతో తీద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ కలెక్షన్స్, రికార్డ్స్ పక్కన పెడితే ఒక్కడు మూవీ టాలీవుడ్లో ఒక మైల్ స్టోన్ మూవీ. ట్రెండ్ సెట్టింగ్ అండ్ పాత్ బ్రేకింగ్ మూవీ. మేకింగ్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా హై స్టాండర్డ్స్ సెట్ చేసిన ఈ మూవీ నుండి కొత్తగా వచ్చే మూవీ మేకర్స్ చాలా నేర్చుకోవచ్చు. మహేష్ బాబుకి పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఉన్నా తనని సూపర్ స్టార్ చేయడానికి పునాది వేసిన ఒక్కడు మూవీ ఎప్పటికీ తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా?
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా స్కై డ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.